కూర్చోంటే నలుగురు పైకి ఉండాలి పక్కన నుంచి అది పక్కన నుంచి సరిగ్గా బాగా చేసింది చూడండి నిల్చోండి నిల్చోండి ఒక నిమిషం సన్మానం చేసిన వాళ్ళందరూ అదే సార్ ఒకసారి ఇంకో నలుగురు రండమ్మా సార్ ఒక్కసారి సాల్వ్ వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగ మహిళా సమైక్య, వర్ధిల్లాలి మాదిగ సమైక్య, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, 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 సామాజిక పరివర్తకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. అలా ఉండండి. వర్ధిల్లాలి మహిళల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. అందరికీ ఉద్యమ నమస్కారాలు. నా పేరు జేపీ లతా మాదిగ. మహాజన సోషలిస్టు పార్టీ మహాజన మహిళా సమైక్య జాతీయ అధ్యక్షురాలుగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. నేడు వచ్చిన సందర్భం మాదిగ మహిళ మరియు మహాజన మహిళ నూతన కమిటీ నిర్మాణంలో భాగంగా మరి మహాజన సోషలిస్టు పార్టీని బలోపేతం చేయడానికి నేడు విశాఖలో జరుగుతున్న ఈ సభకు రావడం జరిగింది. ఈ దేశంలో సమాజ నిర్మాణం కోసం అసమానతలు లేని సమాజంని నిర్మించడానికి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి మా యొక్క మహిళా కమిటీ నిర్మాణం దానిలో భాగంగానే మహిళలను బలోపేతం చేయడంలో
రేపు జరగబోయే భారీ ప్రదర్శన హైదరాబాద్లో ఉంది కనుక దానికి వేలాది లక్షలాది మందిగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి రావాల్సిందిగా గౌరవశ్రీ పద్మ మందకృష్ణ మాదేవి గారి ఆదేశానుసారం నేడు ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. పద్మశ్రీ మందకృష్ణ మాదేవి గారు భవిష్యత్తులో ఏ కార్యాచరణ తీసుకున్నా దానికి అనుగుణంగా మరి సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కలుపుకొని సమాజ స్థాపనకై ముందు ఉండాలని మరి అన్నగారి పిలుపు మేరకు మేము 2 రాష్ట్రాల పర్యటన చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మహిళా నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. ఈ సభకు అందరూ విచ్చేసి మరి ఈ భారీ ప్రదర్శన మహిళా ప్రదర్శనకు యువత, మేధావులు, మహిళలు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచి మరి ఈ సభను విజయవంతం చేస్తారని జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. కవిత మాదిగా మాదిగ మహిళా సమైక్య జాతీయ అధ్యక్షులుగా పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం తరఫున అందరికీ నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు వైజాగ్లో జరుగుతున్నటువంటి ఈ మాదిగ మహిళా సమైక్య, మహాజన మహిళా సమైక్య జిల్లా సదస్సులో భాగంగా ఈరోజు నూతన నిర్మాణ మరియు కమిటీ నిర్మాణము చేయటం కొరకు మహాజన సోషలిస్ట్ పార్టీని బలోపేతం చేయటం కొరకు మేము జాతీయ, రాష్ట్ర, జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు వైజాగ్ చేరుకున్నాం. కర్నూలు నుంచి మొదలుకొని నిన్న రాజమండ్రి, ఈరోజు వైజాగ్లో అంటే నిరంతరము 17వ తారీఖు నుంచి, పోయిన నెల 17వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా జిల్లాలో పర్యటన చేస్తూ నిర్మాణము కొరకు ఈ జిల్లాలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా నూతన నిర్మాణం జిల్లాలో ఏదైతే మాదిగ మహిళా సమైక్య నూతన నిర్మాణం, మహాజన కమిటీ నూతన నిర్మాణం వేయడానికి ఈ జిల్లాకి రావడం జరిగింది. దళిత మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు నిరోధించడానికి ప్రతి జిల్లా నుండి ఒక కమిటీ నిర్మాణం చేసుకొని మహిళలను శక్తివంతులుగా తయారు చేయడానికి మేము జిల్లా కమిటీలు నిర్మాణం చేయడం జరుగుతుంది కనుక ఈరోజు కూడా ఇక్కడ నిర్మాణం చేయటకు మేము ముందుకు వచ్చి ఉన్నాం. ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ మహిళలు భాగస్వాములయ్యి మహాజన సోషలిస్ట్ పార్టీని కూడా బలోపేతం చేస్తూ మాదిగ మహిళా సమైక్య కమిటీలో కూడా అందరినీ నిర్మాణంలో చేర్చడానికి వాళ్ళని కూడా బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అక్టోబర్ 2వ తారీఖున హైదరాబాద్లో జరగబోవు మహాజన మహిళా సమైక్య, మాదిగ మహిళా సమైక్య గొప్ప ప్రదర్శన కృష్ణ మాదిగ గారు జరిపించబోతున్నారు. ఈ ప్రదర్శనకు జిల్లాలో నూతన కమిటీ నిర్మాణం చేసి ప్రతి ఒక్కరిని హైదరాబాదు అక్టోబర్ 2వ తారీఖున జిల్లాల నుంచి వేలాది మంది మహిళల్ని శక్తివంతులుగా చేసి మేము ఆ సమావేశానికి తరలి రావాలని పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం తరఫున పిలుపునివ్వడం జరిగింది. జై మాదిగ, జై జై మందకృష్ణ మాదిగ. నేడు విశాఖ జిల్లాలో కూడా మాదిగ మరియు మహాజన మహిళ కమిటీ వేయడం జరిగింది. అందులో భాగంగానే మహాజన సోషలిస్ట్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలు కూడా ఇందులో ఉంటారు కనుక ఈ యొక్క మహాజన మహిళా సమైక్యకు జిల్లా అధ్యక్షురాలుగా కణిత రమణమ్మ గారు మరియు అధికార ప్రతినిధి వెంకటలక్ష్మి గారు, ప్రధాన కార్యదర్శి రెహనా బేగం గారు, ప్రచార కార్యదర్శి ధనలక్ష్మి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపారా బేగం గారు, ఉపాధ్యక్షులు ధనాల ఎన్నియమ్మ గారు, కోశాధికారి దేవి గారు, కార్యదర్శి దుర్గా గారు, మరొక కార్యదర్శి రేణుక కుమారి, సహాయ కార్యదర్శి రాఘవ, సహాయ కార్యదర్శి దేవి గారు. కమిటీ సంబంధించి అంటే మీకు ఎలాంటి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాడు కాబట్టి మరి ఈ యొక్క కమిటీ నిర్మాణం ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద వర్గాలైనట్టు ఓసీ సామాజిక వర్గాలను కలుపుకొని మహాజన సోషలిస్ట్ పార్టీగా ముందుకు రావడం జరిగింది కనుక ఇందులో అందరికీ సమానమైన సమసమాజ స్థాపనకై ఆయన ఒక నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి
మందకృష్ణ మాది గారు భవిష్యత్తు ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా అందులో భాగంగానే అందరూ భాగస్వాములమై ఈ యొక్క ప్రదర్శనను విజయవంతం చేద్దామని దాని ఉద్దేశంతో ఈ యొక్క కమిటీ నిర్మాణం చేయడం జరుగుతుంది. మాది విశాఖపట్నం. మాదిక మధ్య విష్ణునాథ గారు ఆదేశాల ప్రకారం నన్ను ఈరోజు మహిళలు ఎన్నుకోవడం జరిగింది. విశాఖపట్నం ప్రత్యేకించి నేను మరి ఈరోజు ఈ పదవి ఇచ్చినందుకు ఆ పదవి అనేక మందికి అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ